తొలి పలుకు ఛానల్‌కి స్వాగతం. నేను జ్యోతి. ముందుగా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బోరబండలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనను డాక్టర్ హేమాశ్యామల తీవ్రంగా ఖండించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో కార్పొరేటర్ ఇలాంటి చర్యలకు పాల్పడడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంఘటనపై పోలీసులు మౌనంగా వ్యవహరించడం, అధికార యంత్రాంగం నిష్పక్షపాతం సందేహాలకు తావిచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ప్రచారం చేస్తుంటే, తెలంగాణ నేల మీద రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే చూడలేదా అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడం ప్రభుత్వ, పోలీసుల బాధ్యత అని స్పష్టం చేశారు. గట్కేసర్లో తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ పార్థివ దేహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన అందెశ్రీ తన ఉద్యమ గీతాలతో ప్రజల్లో చైతన్యం నింపిన కవిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంతో రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. కళారంగ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు భారీగా తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. ప్రభుత్వం గౌరవపూర్వకంగా అంతిమ సంస్కారాలు ఏర్పాటు చేసింది. ఢిల్లీలో నిన్న సాయంత్రం ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న పేలుళ్ల ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలకు నాయకులు సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాల వెంట దేశం మొత్తం నిలబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. కుట్ర వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు అన్వేషణ సంస్థలకు ప్రత్యేక సూచనలు అందించారు. బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టమని, నేరస్తులపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है। मैं पीड़ित परिवारों का दुख समझता हूं। आज पूरा देश उनके साथ खड़ा है। मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। All those responsible will be brought to justice. మాగంటి గోపీనాథ్ మన మధ్య లేరనే విషయం తెలిసినప్పటికీ ఆయనపై ఉన్న ప్రేమాభిమానానికి నిదర్శనంగా హృద్యమైన దృశ్యం కనిపించింది. మాగంటి గోపీనాథ్ చనిపోయినా మా మధ్యలోనే ఉన్నాడు, ఆయన గెలవాలని ఓటు వేయడానికి వచ్చానంటూ ఓ ముస్లిం మహిళ భావోద్వేగంతో ఓటు హక్కును వినియోగించుకుంది. ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన గోపీనాథ్ సేవలు, ఆయన నడిచిన సాదాసీదా జీవన శైలి గుర్తు చేసుకుంటూ పలువురు కన్నీరు పెట్టుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఈ భావోద్వేగ క్షణాలు ఆయనకున్న ప్రజల ప్రేమ, విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచాయి. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన భయానక పేలుడు దేశ రాజధానిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 24 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే భద్రతా దళాలు ప్రాంతాన్ని చుట్టుముట్టి రక్షణ చర్యలు ప్రారంభించాయి. ఘటనా స్థలానికి ఎన్ఎస్జీ ప్రత్యేక బృందం చేరుకొని విశ్లేషణ, శాంపిల్ సేకరణ తదితర చర్యలను చేపట్టింది. పేలుడు కారణాలు, కుట్రకోణంతో సహా అన్ని అంశాలపై దర్యాప్తు వేగవంతం చేయబడుతోంది. పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించబడింది. జూబ్లీహిల్స్లో పోలింగ్ జరుగుతుండగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటమి భయంతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కార్లలో చక్కర్లు కొడుతూ హంగామా సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద వాహనాలు రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఓటర్లపై ప్రభావం చూపే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక ప్రజలు, రాజకీయ కార్యకర్తల మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.